ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు 3.5 సెంట్లలో కన్స్ట్రక్షన్ చేసిన ఒక 2 BHK హౌస్ చూపిస్తున్నాను. చాలా క్వాలిటీగా ఉంటుంది అండ్ యూజ్ చేసిన అన్ని ఐటమ్స్ అన్నీ కూడా మంచి క్వాలిటీ బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేశారు వీళ్ళు. సో ఇది 3.5 సెంట్లు అంటే మీకు ఇది వచ్చేసరికి 172 గజాల కింద కూడా చెప్పుకోవచ్చు. దీని ప్రైస్ ఎంత, అసలు ఎక్కడుంది, ఏంటి, ఇలా అన్నీ కూడా చెప్తాను వీడియోలోని. సో వీడియో ఎక్కడ ఆపకుండా పూర్తి వరకు చూడండి. ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు అనేది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు, అంటే పడమర ముఖంతో అయితే ఉంటుంది. లోపలికి ఇలా రాగానే స్టార్టింగ్ కార్ పార్కింగ్ ఏరియా తీసుకున్నారు అండ్ ఒక ట్యాప్ పాయింట్ కూడా ఇచ్చారు. బయట ఏదైనా కార్లు లేదంటే మనం నార్మల్గా కాళ్ళు కడుక్కోవడానికి యూస్ అవుతుందని ఒక ట్యాప్ పాయింట్ అయితే తీసుకున్నారు. అండ్ ఇదంతా కూడా ఒక టెక్స్చర్ డిజైన్తో రావడం జరిగింది. సో దీని కొలతల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక 31x50 కొలతలతో అయితే ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ 2 BHK హౌస్ ఇది. సో మెట్లు వచ్చేసరికి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఎగ్జాక్ట్గా సౌత్ వెస్ట్ కార్నర్లో తీసుకున్నారు వీళ్ళు. ఫ్రంట్ అంతా కార్ పార్కింగ్ స్పేసు అండ్ మెయిన్ డోర్ కంప్లీట్ టేక్ డోర్ తీసుకున్నారు. ఒక 3 అడుగుల ప్లేస్ అనేది ఈ పక్కన నార్త్ సైడ్ అయితే వదిలేశారు వీళ్ళు. సో మనకి దీని ఫ్రంట్ ఎలివేషన్ కూడా 30తో అయితే రావడం జరిగింది. 31 ఫేసింగ్ వచ్చిందంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా హౌస్ తీసుకున్న వాళ్ళు మీకు వీలైతే స్థలం తీసుకున్నా కూడా 25 అడుగులు మినిమం ఫేసింగ్ ఉండేలా చూసుకోండి. ఫ్రంట్ ఎలివేషన్ అనేది చాలా నీట్గా అయితే వస్తుంది. సో ఇది వచ్చేసరికి హాల్ ఫ్రెండ్స్. ఇది 10 అడుగులు వెడల్పు ఉంటుంది. ఇది పొడవు చూసుకున్నట్టయితే కనుక ఇంచుమించు మనకి ఒక 20 ఫీట్ వరకు లెంత్ అయితే వచ్చింది. సో ఇక్కడ మిడిల్లో చూడండి ఒక షాండ్లర్ తీసుకున్నారు, ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చారు అండ్ కోవ్ లైటింగ్ కూడా రావడం జరిగింది. అండ్ రైట్ సైడ్ అంతా కూడా రాయల్ ప్లేట్ డిజైన్ చేంజ్ చేశారు హాల్లోని. హౌస్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్, సింపుల్గా నీట్గా అయితే ఉంటుంది. ఓవర్ డిజైన్స్ అంటే మరీ ఓవర్ డిజైన్స్ కాదు, కొంచెం నీట్గా అయితే ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా కన్స్ట్రక్షన్ చేశారు. అదొక డోర్, ఇదొక డోరు. మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూము అండ్ ఇది మాస్టర్ బెడ్రూము. ఇలా జస్ట్ డోర్ పక్కనే లేకుండా, డోర్ కొంతమంది లెఫ్ట్ సైడ్ తీసుకుంటారు, డోర్ పక్కనే లేకుండా బాగా ఇచ్చారు ఇక్కడ. అండ్ డోర్ డిజైన్ కూడా చాలా బాగుంది. UPVC విండోస్ అయితే వాడారు అండ్ సోఫా సెట్స్ వేసుకోవడానికి కూడా చాలా బాగుంది ఇక్కడ. పదండి ఒకసారి బెడ్రూమ్ చూద్దాము. అండ్ లొకేషన్ ఎక్కడ ఏంటి అని కూడా మీకు చెప్తున్నాను చూసుకోండి. ఈ హౌస్ లొకేషన్ వచ్చేసరికి మన కాకినాడ రామేశ్వరం అనే ఏరియాకి అయితే రావడం జరుగుతుంది. బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి ఒక 15 గంటలు అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ మెయిన్ ఏంటంటే గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటుంది. ఇది DTCP లేఅవుట్, బయట 40 ఫీట్ రోడ్లు అయితే ఉంటాయి. లోన్ పెట్టుకోవచ్చు. ఏరియా కూడా చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది ఇది. సో ఇది మాస్టర్ బెడ్రూము. ఇలా లోపలికి రాగానే రైట్ సైడ్ వార్డ్రోబ్ తీసుకున్నారు. కంప్లీట్ ఇదంతా కూడా గ్లాసీ ఫినిషింగ్తో అయితే రావడం జరిగింది. జస్ట్ ఇలా మనం డోర్స్ ఓపెన్ చేయగానే లోపల సిమెంట్ బల్లలు అయితే ఉన్నాయి. కొంతమంది సిమెంట్ బల్లలు వేసుకోవాలా లేదంటే నార్మల్గా వుడ్తో చేయించుకోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. లోపల మనకి వుడ్ కన్నా సిమెంట్ షెల్ఫ్స్ తీసుకుంటేనే చాలా స్ట్రాంగ్ అయితే ఉంటాయి. లైఫ్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది. ప్రైస్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది ఇలా సిమెంట్ కబోర్డులు లోపల తీసుకోవడం వల్ల, సిమెంట్ బల్లలు అనేవి. అండ్ ఇది బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇది 4 అడుగులు వెడల్పు ఉంటుంది, 6.5 అడుగులు పైనే పొడవు వచ్చింది ఇది. ఇంకా కమోడ్ స్టాప్స్ అయితే పెట్టలేదు, ఇవి కూడా మంచి కంపెనీ పెడతారు. అండ్ సీలింగ్స్ కూడా చేంజ్ చేశారు, సింపుల్గా ఉన్నాయి. సో దగ్గరలో మనకి మార్కెట్ అయితే ఉంటుంది అండ్ అట్లాగే మనకి దగ్గరలో ATMలు, బ్యాంకులు అండ్ అట్లాగే ప్రైవేట్ స్కూల్స్ ఇలా చాలా ఉన్నాయి ఇక్కడ. అండ్ మెయిన్ ఏరియా పీస్ఫుల్గా ఉంటుంది. గ్రౌండ్ వాటర్ కూడా జస్ట్ ఒక 20 ఫీట్ డెప్త్లోనే మనకి గ్రౌండ్ వాటర్ అనేది మంచినీళ్ళు అయితే వస్తాయి ఇక్కడ. సో ఒకసారి టీవీ ఉంటుంది చూద్దాం ఇప్పుడు. దీనికి ఈ పక్కన కూడా గుమ్మం వచ్చేసింది, ఉత్తరం పక్కన. దానికి ఎదురుగానే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ గుమ్మం తీసుకున్నారు. ఇదంతా కూడా కంప్లీట్ ప్యానలింగ్ వర్క్ చేంజ్ చేశారు టీవీ యూనిట్ బ్యాక్గ్రౌండ్లోని. లోపల వీళ్ళు వాడిన గుమ్మాలన్నీ కూడా గ్రానైట్ గుమ్మాలే వాడారు వీళ్ళు. సో చిన్న చిన్న ఏదైనా ఐడల్స్ కూడా పెట్టుకోవచ్చు. ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కూడా తీసుకున్నారు. పదండి ఒకసారి బెడ్రూమ్ చూద్దాం ఇప్పుడు. ఇది వచ్చేసరికి 14x10.5 సైజులో అయితే ఉంటుంది చిల్డ్రన్స్ బెడ్రూము. సో కంప్లీట్ మొత్తం ఫినిషింగ్ వర్క్ అంతా కూడా జాయ్ ఫినిషింగ్ చేయించారు వీళ్ళు. డిఫరెంట్గా ఉంది, సీలింగ్ అయితే బాగుంది ఇది. అండ్ దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఈ సైడ్ తీసుకున్నారు.
మనకి బాత్రూమ్ డోర్స్ అన్నీ కూడా ఇవి డబ్ల్యూపీసీ గుమ్మాలే వాడారు వీళ్ళు ఇందులోని. అండ్ మెయిన్ బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ యూస్ చేసిన లామినేట్ డిజైన్ అయితే బాగుంది ఫ్రెండ్స్. ఒక ఫ్లవర్ ప్యాటర్న్ థీమ్లో అయితే వచ్చింది. ఇదిగోండి డిజైన్ అయితే చాలా బాగుంది. ఇది కంప్లీట్ ఇదంతా కూడా మ్యాట్ ఫినిష్ లుక్లో ఉంది. సో ఇది దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూము. సేమ్ దానిలోనే ఉంటుంది. మనకి మాస్టర్ బెడ్రూమ్కి ఏదైతే బాత్రూమ్ ఇచ్చారో సేమ్ అట్లానే ఉంటుంది ఇది కూడానే. ఇంకా మనకి ఇందులో కమోడ్స్, ట్యాప్స్ ఇట్లాంటివి అయితే ఏం ఫిక్సింగ్ చేయలేదు. అవి కూడా మంచి కంపెనీ అయితే పెడతారు. ప్యారివేర్ కానీ హిందీవేర్ కానీ మనకి ఏదైనా కంపెనీ కావాలన్నా కూడా పెట్టే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ చేసిన వర్క్ అనేది కూడా చాలా బాగా చేశారు వీళ్ళు. స్క్రూయింగ్ కూడా చూడండి క్రాస్గా అయితే వేశారు. లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పేసి. వర్క్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ అసలు మనకి ప్రైస్ ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు చెప్తున్నాను చూడండి. ఈ హౌస్ ప్రైస్ అనేది వీళ్ళు చెప్పడం అయితే కనుక 3.5 సెంట్లో కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు ఇది. దీని ప్రైస్ అనేది వీళ్ళు చెప్పడం అయితే కనుక 79 లక్షలు చెప్తున్నారు. ఇది ఇంకా తగ్గించే అవకాశం కూడా ఉంది, మాట్లాడవచ్చు. అండ్ లోన్ కూడా పెట్టుకోవచ్చు దీనికి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకుందాము అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ పెడుతున్నాను, చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. సో ఇక్కడ మనకి మధ్యలో ఎటువంటి పార్టీషన్స్ వాల్స్ తీసుకోకపోవడం వల్ల చాలా ఫ్రీగా అయితే వచ్చింది. 8x24.5 ఆ సైజులో అయితే ఉంటుంది. బాగా వచ్చింది ఇది మొత్తం అంతా కూడా. ఇది క్రాకరీ యూనిట్ ఇది. అండ్ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కూడా చాలా స్పేస్ వచ్చింది. అండ్ చాలామంది కూడా కూర్చోవచ్చు. పూజా మందిర్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఎక్కువ మంది అయితే కూర్చోవచ్చు. ఇక్కడ ఓపెనబుల్ డోర్స్తో తీసుకున్నారు. గ్లాసీ ఫినిషింగ్లో రావడం జరిగింది ఇది. వుడ్ వర్క్ కూడా చాలా నీట్గా అయితే చేశారు వీళ్ళు. క్లోజ్ చేసేద్దాము. సాఫ్ట్ క్లోజింగ్ ఇవి. లోన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ దీనికి. ఇది డిటీసీపీ లేఅవుట్ ఇది. 40 ఫీట్ రోడ్లు ఉంటాయి, డ్రైనేజ్ కూడా ఉంటుంది. అండ్ ప్లాట్ఫామ్ కూడా యూ షేప్లో తీసుకున్నారు. స్టోరేజ్ స్పేస్ బాగా వచ్చింది ఇక్కడ. సో టాప్లో చూసుకున్నట్లయితే అదంతా కూడా స్టోరేజే. కంప్లీట్ ఇదంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ ఇది. అండ్ ఈస్ట్ సైడ్ ఒక విండో తీసుకున్నారు. చిమ్నీ పెట్టుకోవడం కూడా అవకాశం అయితే ఉంది ఇక్కడ. చిమ్నీ కూడా పెట్టుకోవచ్చు ఆ స్పేస్లోని. అండ్ ఇదంతా కూడా మనకి బాస్కెట్స్ ఇవి. ఎస్ఎస్ బాస్కెట్స్ తీసుకున్నారు. ఒకసారి ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. జనరల్గా ఏదైనా మనకి రెగ్యులర్గా యూస్ చేసుకునే ఐటమ్స్ ఏదైనా మనకి కనపడాలి అనుకున్నట్లయితే కనుక ఇలా గ్లాస్ డోర్స్ అయితే ఇస్తూ ఉంటారు. అండ్ టాప్లో అంతా కూడా ఎప్పుడో లాంగ్ టర్మ్లో యూస్ చేసుకునే ఐటమ్స్ అన్నీ కూడా టాప్లో పెట్టుకుంటాం మనం. ఒకసారి ఈస్ట్ ఫేసింగ్ సైడ్ కూడా ఎలా ఉంది ఏంటి అని చెప్పి చూపిస్తాను పదండి. సో ఇది ఈస్ట్ ఫేసింగ్ సైడ్ వదిలేసిన ప్లేస్. ఇంచుమించు మనకి ఒక 8 ఫీట్ పైన వచ్చింది ప్లేస్ అనేది. బాగా వదిలేరు ఈస్ట్ ఫేసింగ్ సైడ్ కూడా. అండ్ ఒక కామన్ టాయిలెట్ కూడా వచ్చింది. అండ్ వాషింగ్ మిషన్ పెట్టుకునే ట్యాప్ పాయింట్స్, నార్మల్ ట్యాప్ పాయింట్స్ ఇలా అన్నీ కూడా ఇచ్చారు ఇక్కడ. మెయిన్ ఏంటంటే కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా చాలా డీసెంట్గా అయితే ఉన్నాయి. ఎక్కడ కూడా మరి ఓవర్ కలర్స్కి అయితే వెళ్ళలేదు వీళ్ళు. అండ్ కాంపౌండ్ వాల్ హైట్ కూడా బాగుంది ఇక్కడ. ఇది కుమార్ కంపెనీకి సంబంధించింది. అండ్ అవుట్ సైడ్ కామన్ టాయిలెట్ ఇచ్చారు. అండ్ కాంపౌండ్ వాల్కి ఎక్కడ కూడా టచ్ అవ్వలేదు, చూసుకోండి. సో మనకి బాత్రూమ్ గోడ, కాంపౌండ్ వాల్ రెండు టచ్ అయ్యాయి అనుకోండి, బాత్రూమ్ గోడ నుంచి వచ్చే తడంతా కూడా మళ్ళీ ఆ బయట కాంపౌండ్ వాల్ టచ్ అయ్యి ఆ గోడ కూడా పాడైపోయే అవకాశం అయితే ఉంటుంది చమాయింపు వల్ల. సో అందువల్ల టచ్ అవ్వకుండా చూసుకోవాలి అది. సో మెయిన్ స్లాబ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ మొత్తం కవర్ చేశారు వీళ్ళు. అండ్ కాంపౌండ్ వాల్ కూడా ఎగ్జాక్ట్గా ఈశాన్యం మూలకు వచ్చేసరికి కొంచెం డౌన్ చేశారు వాస్తుపరంగా అన్నీ చూసుకోండి. సో పదండి మనం పైకి కూడా వెళ్దాము, పైన ఎట్లా ఉంది ఏంటి అని చూద్దాం ఇప్పుడు. అండ్ ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా వాళ్ళ ప్రాపర్టీ అనేది సేల్ చేయాలి అని చెప్పి చూస్తున్నా కూడా వీడియో కింద ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూసుకోండి. ఇది వచ్చేసరికి 3.5 సెంట్లో కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు, వెస్ట్ ఫేసింగ్ 2 BHK, ఫుల్ ఫర్నిష్డ్ వర్క్ అయితే ఉంది. 79 లక్షలు చెప్తున్నారు, తగ్గిస్తారు, మాట్లాడవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ ఇచ్చిన నెంబర్ కాంటాక్ట్ అవ్వండి.
అండ్ ఇక్కడ కూడా కాంపౌండ్ వాళ్ళకి మెట్లకి టచ్ అవ్వకుండా తీసుకున్నారు. అన్నీ కూడా దగ్గరుండి పర్ఫెక్ట్గా చూసుకుని కన్స్ట్రక్షన్ చేశారు. హౌస్ అయితే చాలా బాగుంది. సో రైట్, మనం పైకి అయితే వచ్చేసాము. అండ్ స్టెప్స్ మొత్తం కంప్లీట్ ఫ్లోర్ పెయింట్ తీసుకున్నారు. 5.5 feet విడ్త్ అయితే వచ్చే స్టెప్స్ అనేవి ఇవి. అండ్ 9x12 సైజ్ కాలమ్స్ అయితే వచ్చాయి. ఓవరాల్గా ఈ కన్స్ట్రక్షన్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఒక 12 కాలమ్స్ పైన వచ్చాయి ఇక్కడ. అండ్ వాటర్ ట్యాంక్ పెట్టుకుంటాం కదా, అక్కడ కొంచెం హైట్ చేశారు. వాటర్ కొంచెం ఫ్లో అనేది ఎక్కువ రావాలని చెప్పేసి ఈ విధంగా తీసుకున్నారు. డాబా మీద ఫ్లోరింగ్ కూడా మనకి ఈ ఫ్లోర్ పెయింట్ అయితే యూజ్ చేశారు వీళ్ళు. ఫ్రంట్ రోడ్ ఇదిగోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి ఇంటి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.